మెనూ ఎట్లుందిరా? ఏయ్ కమాన్, వచ్చిందిరా నీ టాలెంట్. ఎప్పుడైనా రేట్ చూడాలరా ఫస్ట్. రేట్ ఓకే అంటే నేర్పిస్తా. అల్టిమేట్ ఛానల్. సో నా వరలక్ష్మి వ్రతాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి వాయినాలు ఉన్నాయి ఈరోజు. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఎంత కష్టపడ్డాం అనేది నేను చూపించలేకపోయా, చేద్దాం అనుకుని హడావిడిగా అన్ని తీయడము అదంతా ఒక రోజు పట్టింది. అండ్ ఫైనలీ వాయినాలు తీసే దగ్గర నుంచి ఇంకా బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసే పనులన్నీ అండ్ రేపు మేము చేయబోయే ఫోటోషూట్ కూడా ఇదే బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. ఇందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వాయినాలు చూద్దాం. అండ్ నా వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒక 500 కమెంట్లు వస్తాయి, 473 మంచి కమెంట్లు వస్తాయి, ఒక 10-15 రాంగ్ కమెంట్స్ వస్తాయి. మీ అందరికీ తెలిసిందే, ఏదైనా నెగిటివ్ కూడా ఉంటుంది, అది మనం తీసుకోవాలి కాబట్టి. బట్ ఎందుకో ఈ ఒక్క విషయం మీద మిగతా ట్రోలింగ్స్ కానివ్వండి, కొంతమంది మా మీద చేసిన వీడియోస్ కానివ్వండి, మాకు వచ్చిన కమెంట్స్ కానీ యాక్చువల్లీ నాకు ఆన్సర్ చెప్పాలనిపించింది ఒక విషయంపై. అందుకే బిఫోర్ ఓపెనింగ్ నేను మీకు అది షేర్ చేసుకుంటున్నాను. పూజ ఎక్కడ కనిపించింది, భక్తి ఎక్కడ కనిపించింది, మొత్తం హంగులు ఆర్భాటాలే అని మీరు అన్నారు. నేను పూజ మాత్రమే చేసి ఒక వీడియో పెడతాను. దీన్ని 5 లక్షల మంది చూసారు కదా, దాన్ని కూడా చూస్తారా? చూడరు. సో మీకు ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటో అది మీకు వేస్తున్నాను. మా పూజలు, మా భక్తి మీకు ఎలా ఉంటాయో, మీరు ఎలా మనుషులం, మేము కూడా అలాగే మనుషులం. మేము పూజ చేసుకుంటాం, మాకు భక్తి ఉంది, దేవుడిని నమ్ముతాం, దేవుడి ఆశీర్వాదం వల్లే ఈరోజు మేము ఇలా ఉన్నాము అని నేను నమ్ముతున్నాను. మనందరం కూడా నమ్ముతాము. అది జెలసీతో పెడతారా లేకపోతే ఇంకేమైనా మీ మైండ్ సెట్ అలాగా, మీ బాటప్, మీ అప్బ్రింగింగ్ తప్ప నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఒకళ్ళ గురించి కమెంట్ చేయడం ఫ్రీయే కాబట్టి హ్యాపీగా కమెంట్ చేయొచ్చు. కానీ చేసే ముందు ఒకసారి 10 సార్లు ఆలోచించండి మనమేంటి అనేది. ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నాను, ఇంకా చాలా ఉంది చెప్పడానికి. అండ్ ఇలాగే ట్రోల్ చేసే వాళ్ళు కూడా, ఇంకా వీళ్ళకి స్టార్ట్ అయింది, వీళ్ళలో భక్తి ఎక్కడుంది, వీళ్ళు ఇది చేస్తున్నారు, అంత డెకరేషన్ అవసరమా? మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం. మీ లైఫ్ స్టైల్ని మేము క్వశ్చన్ చేయట్లేదు కదా, మీకు నచ్చినట్లు మీరు ఉంటున్నారు కదా. ఇది ఓన్లీ ఆ కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై, మీ అందరికీ కాదు. చాలామంది పాజిటివ్ కమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి అండ్ మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా నేను ఏం చేసినా రుణం అయితే తీర్చుకోలేను. బట్ ఆ నెగిటివ్ పీపుల్కి మాత్రం, మా మీద వీడియోలు చేసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మాకు నచ్చినట్టు మా పూజ, మా డెకరేషన్, మా తయారవ్వడం, మా చీరలు, మా నగలు, మా ఇంటికి వచ్చే లక్ష్ములు మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం. మా స్తోమతకి తగ్గట్టు చేసుకుంటాం. నేను మొక్కుకున్నాను 18 ఇయర్స్, నా పెళ్ళ 18 ఇయర్స్, మా అమ్మ నాకు వరలక్ష్మి వ్రతం అమ్మవారి నుంచి 18 ఇయర్స్. సో ఈ 18 ఇయర్స్ నుంచి నేను ఎంత సంతోషంగా ఉంటే నీకు అంత సంతోషంగా అంత బాగా జరిపిస్తాను మొక్కుకున్నాను. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. ఈ 18 ఏళ్లలో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ వరలక్ష్మి వ్రతాలు కూడా నా యూట్యూబ్ వీడియోలో ఉన్నాయి. ఎలా డెవలప్మెంట్ ఉంది నా వ్రతాలు అనేది మీరు చూడొచ్చు. ఓకే, అండ్ గెటింగ్ బ్యాక్ టు మై వర్క్. ఇది వాయినాలు కొని సర్దుకోవాలన్నమాట. ఇలాగో సర్దుతున్నప్పుడు వీడియో కూడా చేద్దాం అనిపించింది. ఎంత బాగుంది కదండి, క్యూట్గా. సో వెళ్ళినప్పుడు మన దగ్గర ఏ ఆస్తులు ఏమున్నా సరే ఇలా వాయినం ఇస్తే ముత్తైదువులు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. సో ఇలా క్యూట్ నీట్ ప్యాకింగ్, దీన్ని కావాలంటే మనం ఎప్పుడైనా దేనికైనా వాడుకోవచ్చు. దాంట్లో ఇలాంటి నైస్ డబ్బా, ఇది మిలీనియమ్స్, వీటి ఏమంటారా, మినియన్స్ అంతేనా? ఓకే, క్యూట్ మినియన్స్ డబ్బా, ఇది మా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏ నైస్. సో బేసిక్గా ఇలాంటివన్నీ వాడదాం అనుకుంటాను నేను. ఇదంతా ఒకసారి డెకరేట్ చేసి పెడదాం అనుకుంటాను. ఈరోజు వరకు ఎప్పుడు కుదరలేదు, బట్ చూద్దాం. సేమ్ అలాంటిది ఇంకొక రంగులో అనమాట ఇది వచ్చింది. వావ్, బాగుంది కదండి. పిచ్వాయి సెటప్లో బాక్స్ ఇది. ఇందులో మనం జ్యువెలరీ అన్నీ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో సో క్యూట్ 2 పిచ్వాయి మజ్జిగ బౌల్స్ ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉంది కదా ఇది కూడా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహా, ఈ బుట్టను చూసి నిజంగా కొన్ని సంవత్సరాలు అయింది ఇలాంటి బుట్టను చూసి. అండ్ లోపల బ్లౌజ్ పీస్ అన్నీ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో, కలంకారీ బ్లౌజ్ పీస్, హ్యాపీగా కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ పీస్ మీరు చాలా కమెంట్స్ చేస్తుంటారు, నవ్వుతూ ఉంటారు, అమ్మాయి బ్లౌజ్ పీసులు వచ్చేసింది అది ఇదని వీడియోలు చేస్తూ ఉంటారు. నేను ఎంజాయ్ చేస్తాను వీడియోలన్నీ. బట్ నిజంగా ఇలాంటి థాట్ఫుల్ బ్లౌజ్ పీస్లు ఇవ్వడం అనేది గ్రేట్, మనం కుట్టించుకునేటట్టు. ఇది కూడా మంచిగా జ్యువెలరీ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మంచి పౌచ్. సో ఈ పౌచ్ లోపల ఈ క్యూట్గా గాజులు, పసుపు, కుంకుమ అన్నీ వేస్తున్నాయి. అండ్ క్యూట్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది. ఇది కూడా బాగుందండి, మంచి సీకో బ్లౌజ్ పీస్, ఇలా కాటన్ది. మాకైతే యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇలా వెరైటీ బ్లౌజులన్నీ మేము కుట్టించుకోవాల్సి వస్తుంది కాబట్టి. అండ్ వరమహాలక్ష్మి వాళ్ళు చీర అన్నమాట. ఇది ఐ డ్రీమ్ వాళ్ళు పెట్టిన శారీ, వాళ్ళు కూడా చూసుకుంటారు. పట్టు చీర. అండ్ ఇలాంటిదే ఇంకొక పట్టు చీర, ఇది మా మమ్మీకి పెట్టారు, సేమ్ గ్రీన్ కలర్లో. ఇవి 2 స్టూల్స్ అనమాట, అదే అమ్మవారి దీపాలు పెట్టుకుని పీటలు, చిన్న చిన్న పీటలు. ఉంది నైస్ జ్యువెలరీ ఉందండి, ఆడవాళ్ళకి నచ్చేది. ఏ క్యూట్గా రబ్బర్ బ్యాండ్స్, దాంతోపాటు ఇలా క్యూట్ సెట్, ఎంత బాగుంది కదా, లోటస్ సెట్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు మ్యాచింగ్ అవుతుంది, వేసుకోవచ్చు. అండ్ దీనికి కమ్మలు కూడా మ్యాచింగ్, లోటస్ కమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇది యాక్చువల్లీ చెక్కతో చేశారు, వెయిట్ కూడా లేవన్నమాట ఈ జ్యువెలరీ. నైస్, ఆడవాళ్ళ కాబట్టి ఇలా జ్యువెలరీ ఇవ్వడం కూడా వెరీ థాట్ఫుల్. అండ్ దీంట్లోనే వావ్, ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి, మంచి కలంకారీ బ్లౌజ్ పీస్. ఇందులోనే ఏ పసుపు కుంకుమ కూడా లోటస్ థీమ్, చాలా క్యూట్గా ఉంది కదా, నైస్. అండ్ అది కాకుండా ఇందులో ఒక బౌల్ సెట్ ఉంది. వావ్, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది, క్యూట్, నైస్. ను ఇలా ఏది కదా విడి చేసేసి బ్లౌజ్ పీస్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు నేను. అండ్ ఇది ఇంకొకటి బాగుంది కదా అండి, ఇవి నాకు బాగా నచ్చాయి. అండ్ లోపల వావ్, ఇందులో కూడా చక్కగా గాజులు అండ్ పసుపు కుంకుమ, కర్చీఫ్ అండ్ 1 పచ్చడి జార్ ఉందండి, జార్కి విత్ మూత కూడా. ఇందులో ఏమున్నాయి, నైస్, ఇది 2 గ్లాస్ కంటైనర్స్ అనమాట. వావ్, ఇదైతే మా కిచెన్లో నిజంగానే యూజ్ అవుతుందండి, ఇలాంటివి 2. బాగుంది కదా, నైస్. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్తున్నప్పుడు కూడా యాస్టిస్గా ఒక మొబైల్, కర్చీఫ్, ఒక లిప్స్టిక్ పెట్టుకొని ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇందులో ఓ మంచి బ్లౌజ్ పీస్. అండ్ ఇందులో ఏముంది, పాదాలు, అమ్మవారి పాదాలండి. అయ్యో, ఇది నేను చూడలేకపోతే మా అమ్మవారి దగ్గర పెట్టేదాన్ని. పసుపు కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి బాగుందండి, ఇలాంటివి అయితే మనం దేవుడి గుళ్ళకి అవి తీసుకెళ్ళడానికి మంచి ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ యూస్ కూడా అవుతాయి. ఈ బ్యాగ్స్లో కూడా నైస్ సెట్ చూసారా, బ్లౌజ్ పీస్ మంచి కలంకారీ, ఇది దానికి ఇలా గాజులు ర్యాప్ చేసేసారు. క్యూట్ పసుపు కుంకుమ, అంత క్యూట్గా ఉంది కదా అమ్మవారి, ఇందులో చిన్న అమ్మవారు. అండ్ నెక్స్ట్ ఇందులో వావ్, బ్యాగ్ చాలా బాగుందండి, పిచ్వాయి థీమ్ బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్లో నైస్ ఏముంది లోపల, వావ్, బౌల్ అదిరిపోయింది, నైస్, ఎంత బాగుంది కదా బౌల్ ఇది. అండ్ దీనికి మూత, నైస్, మా డైనింగ్ టేబుల్ మీద బాగా సెట్ అవుతుంది. ఇందులో ఇది ఇదో కవర్ లోపల వావ్, వెండి గ్లాస్, వావ్ సూపర్, ఇది చాలా రిచ్ వాయినం అండి. ఇదొక శారీ, నైస్, శారీ బాగుంది కదా, కలంకారీ శారీ అనమాట విత్ బార్డర్స్. ఇది ఒకరు పెట్టారు చీర, చాలా బాగుంది. ఆహా, వాయినాలకు చీరలు వస్తే అదో తృప్తి కదా. అండ్ ఇంకొక వాయినంలో బ్లౌజ్ పీస్ అండి, ఇందులోనే మంచి కలంకారీ ఈసారి ఎందుకు అందరూ చాలా కళాత్మకంగా కలంకారీ బ్లౌజ్ పీసెస్ పెట్టారు. వావ్, 2 బ్లౌజ్ పీసెస్ ఈ వాయినంలో అయితే. వావ్, సేమ్ ఇవే నా ఏమంటారు ఫ్రిడ్జ్లో ఉండేవి, 2 పగిలిపోయాయి ఎలా అనుకున్నా, యాజ్ ఇట్ ఈస్ అవే ఇప్పుడు గిఫ్ట్ వచ్చాయి నాకు, వెంటనే వాడేయడమే. ఇందులో సేమ్ ఇదే సెట్ నేను మా ఫ్రిడ్జ్ కోసం కొన్నాను. నైస్, బా భలే ఉందండి, క్యూట్గా సెట్ మాత్రం. ఇవి మూతలు, ఇవి బౌల్స్ అనమాట. 3 సెట్, కరెక్ట్గా 3 పగిలిపోయాయి, నాకు 3 వచ్చాయి. నేను పగలగొట్టింది ఎవరో మీకు తెలుసు కదా మా ఇంట్లో. క్యూట్, అమ్మయ్య.
చలో ఇది ఎక్కడ దొరకట్లేవు, ఇదే సెట్ కావాలంటే. ఎక్కడ దొరుకుతాయని అనుకున్నా, దొరికేస్తాయి. అండ్ ఈ కవర్లో శారీ. వావ్, బాగుంది కదండి కాంబినేషన్ శారీకి. మంచి బ్లూ ఫ్లోరల్కి మంచి బార్డర్ వచ్చింది. నైస్. ఈసారి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇది ఇంకొక చీర. వావ్, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు బ్రౌన్ అసలే ట్రెండింగ్లో ఉంది, బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. చాలా నచ్చింది. అండ్ అవే వాయినాలన్నీ. యాక్చువల్లీ ఇంకొక 10-15 వాయినాలు ఉండాలి కానీ కనిపించట్లేదు, మాయమైపోయాయి, ఎంత ఎత్తికినా దొరకలేదు. సో ఈ హడావుడిలో మరి ఆ రోజు ఆల్మోస్ట్ 120 మెంబర్స్ మా ఇంటికి వచ్చారు. నెక్స్ట్ డే కూడా పూజ చేస్తాం, అది కూడా వీడియోలో పెట్టాను. అప్పుడు మా మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ నేను ఆల్రెడీ 20 మందికి వాయినాలు పంపించాను నా సబ్స్క్రైబర్స్కి. అండ్ చాలామంది నాకక్క అని అన్నారు. అందరికీ పంపలేకపోయాను నేను. నాకు కుదిరిన దాంట్లో ఒక 20 మందికి నేను DTDC కొరియర్ చేశాను. ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయింది అనుకుంటా. కొంతమంది నాకు మెయిల్స్ పెట్టారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. రీచ్ అయిన వాళ్ళు నాకు ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, లేదా ఇందులో కమెంట్ చేసినా కూడా ఓకే. ఐ ఫీల్ హ్యాపీ మీకు రీచ్ అయింది నా వాయినం అని. అండ్ దసరాకి నేను వాయినాలు మా ఇంటికే పిలిచిద్దాం అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి. మామూలుగా ప్రతి దసరాకి ఒక 11 మంది ముత్తైదువుల్ని పిలుస్తాను మా ఫీల్డ్ వాళ్ళని. బట్ ఈసారి నేను మీ అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను. ఒక 11 మంది ముత్తైదువుల్ని అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నా ఐడియా. ఇంకా ఐడియాస్ మారిస్తే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి. దానికి ముందు ఒక మేబీ ఒక 20 days 15 days ముందు రిలీజ్ అయ్యే వ్లాగ్లో దాని డీటెయిల్స్, ఎలా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా చెప్తాను. మా ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మా అమ్మవారి వాయినం మీకు అందించబోతున్నాను. అండ్ ఇవైతే అయిపోయాయి. ఇప్పుడు నాకు ఇంకొక షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాను. అండ్ ఈ రోజు డే అంతా ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూసేద్దాం. సో ప్రస్తుతం మేము ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. వీకెండ్ రెస్టారెంట్. ఎప్పుడు ట్రై చేయలేదు ఇనార్బిట్ మాల్లో ఫూ అనే రెస్టారెంట్. వచ్చింది మెయిన్ ఏంటంటే ఫుడ్ కోసం, కానీ ఇక్కడ వ్యూ చాలా బాగుంది. సో ఈ వ్యూలో ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. హాయ్ గాయ్స్, మెనూ ఎట్లుందిరా? యాక్చువల్లీ ఇదేదో ఫూ అట. ఫూ అంటే ఏం చెప్పాడు ఇందాక అంకుల్? ఫూ అంటే గుడ్ లక్ అట. గుడ్ లక్ యొక్క ఫుడ్ అంటే గుడ్ లక్ ఇన్ ఏదో అట. అదేదో జపనీస్ లాంగ్వేజ్ అంట. ఈ మెనూ రేట్లు మెనూ చాలా అదిరిపోయింది. ముక్క కూడా అర్థం కాలేదు. కొంచెం ఈ మెనూని ఎక్స్ప్లెయిన్ చేయవా అంటే ఫస్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇప్పుడు ఒక వెరైటీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, అది ఎంత వెరైటీ ఉందో చూద్దాం. It has some tangier taste. And this one is imperial sauce, which is sweet and spicy. And here you can see jalapeno green chili sauce. And this one is soya sauce. You can have whenever any comes. Okay, thank you. చూడండి గులాబీ రెక్కలేసి ఎంత బాగా ఇచ్చాడు. కమాన్ మమ్మీ. గులాబీ పూలు కూడా ఇచ్చాడు. హే నైస్, ఎంజాయ్ బేబ్స్. కనీసం స్పూన్తో కూడా తీసుకోలేకపోతున్నాం ఇట్లా. నువ్వు ఇలా తీస్తారని మాకు తెలియదురా పాప. మా టాలెంట్ని వాడదాం అనుకుంటున్నాడు, చూద్దాం. ఏయ్ కమాన్, వచ్చిందిరా నీ టాలెంట్. థ్యాంక్ యూ. ఓ వావ్, ఇది ఎల్లో చికెన్ కర్రీ అంట. దిస్ ఇస్ బ్లూ రైస్. ఓ వావ్, బ్లాక్ చార్కోల్ నూడిల్స్. వావ్, ప్రెజెంటేషన్ అయితే బాగుంది. బ్లూ కలర్లో అన్నం ఫస్ట్ టైం తింటుంది మా మమ్మీ. అదేంటి అంతేనా? ఓ బాగాలేదని భయమా నీకు? ఫ్రమ్ ఎనీ ఫ్లవర్? Pea butterfly flower. ఓ వావ్, కమాన్ రా శ్రేయస్. బాగాలేకపోతే మొత్తం నీకేరా. బాగుంటుంది తింటాం. ఇది ఎల్లో చికెన్ కర్రీ అంట. ఓ వావ్, ఎలా ఉందిరా? చాలా బాగుంది, చాలా బాగుంది.
అబ్బో మా వాడు మెచ్చాడంటే గ్రేటే, మా మమ్మీ మెచ్చిందంటే ఇంకా గ్రేట్. హౌ ఇస్ ద ఫుడ్? చాలా బాగుంది. హౌ ఇస్ బ్లాక్ నూడిల్స్ శ్రియాన్? బాగున్నా? యాక్చువల్లీ నూడిల్స్ చూసి భయపడ్డాము, కానీ క్రేజీ ఉన్నాయి నూడిల్స్ టేస్ట్ మాత్రం. ఎట్లుందిరా? పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఉడిపిలో నూడిల్స్ ఉంటాయా లైట్గా అట్లా ఉంది. ఉడిపితో పోల్చాడు రేడు 700 పెట్టి నూడిల్స్ కొంటే. ఫైనల్ మా మమ్మీకి కూడా నచ్చడం గ్రేట్. మా వాళ్ళు ఎప్పుడైనా అబ్బాయిలు కాబట్టి ఇలా డెకెథలాన్కి తీసుకొస్తారనమాట. ఇలా అవసరం లేనివన్నీ చెక్ చేసుకుంటారు. అందుకే నేను టైం వేస్ట్ చేయకుండా వెళ్ళా. అబ్బాయిలకి ఇవి కావాలి. ఎంత అది? ఎప్పుడైనా రేట్ చూడాలరా ఫస్ట్. రేట్ ఓకే అంటే నేపిస్తా. చేసావా బిల్లు? అయిందా? 1640 రూపాయలు బొక్క పెట్టారా? ఈయనకో షర్టు, ఆయనకో షూ, ఆయనకో ఏంటది ఫుట్బాల్, షటిల్లు. మీతో అందుకే రానురా బయటికి. నేను షాపింగ్ చేద్దామంటే నన్నేమో షాపింగ్ చేయనీయలేదు వేస్ట్ ఫేలో. ఆడైతే మంచి బర్గర్ తెచ్చుకొని తింటున్నాడు. నీతో మాత్రం అసలు షాపింగ్కి రానురా నేను. సో ఎండింగ్ విత్ క్రీమ్ స్టోన్, మా మమ్మీ ఫేవరెట్ అలా జామున్. నీదేంద్ర అంత నిండు ఉంది. న్యూట్రిల్లా బ్రౌనీస్, ఏ కమాన్. సో ఇదన్నమాట మా ట్రీట్. మా సండేస్ ఇలా అవుతూ ఉంటాయి ఎప్పుడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు పొద్దున్నే మేకప్ అవుతూ ఉన్నాము. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది గర్ల్స్ ఉన్నారనమాట. మేము మహేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. హియర్ ఇస్ అమ్మ చంద్రముఖి. ఎందుకు చంద్రముఖి అన్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ప్రస్తుతం అదే గెటప్ లో ఉంది. చాలా గెటప్స్ చెప్పారు అక్క, ఎన్నవుతాయో నాకు అసలు డౌటే. ఇప్పుడుకొచ్చి 11 అయింది అక్క, ఇంకా రెడీ అవుతున్నాం. సో ఈరోజు మేము అన్ని థీమ్స్ అనుకున్నాం అనమాట. ఇండిపెండెన్స్ డే, ఓనం, వినాయక చవితి అండ్ కృష్ణాష్టమి 4 థీమ్స్ ఫోటో షూట్స్ చేస్తున్నాం అందరం గర్ల్స్ కలిసి. అక్కడ ఇంకో గ్యాంగ్ చూపిస్తాం. హాయ్ గాయ్స్, వీళ్ళందరికంటే లేట్ గా వచ్చి లేటెస్ట్ గా రెడీ అయిన దాన్ని నేను మాత్రమే అండి. ఫస్ట్ వచ్చింది మీకోసం వెయిట్ చేసి నేను ఏమి చేయించారు, ఇది అయ్యే పనుల్లో లేవని ఖాళీ కూర్చున్నా. నేను మంచిగా ఆంటీ దోశలు తినేసి లోపల చాలా హడావుడిగా పడుతున్నాం పాపం. లేడీస్ ఇట్లుంటది, ప్లీజ్ మీరేం అనుకోవద్దు. ఒకటే షూట్ కాదు, 4 షూట్లు. ఇదిగో చూడు, నేను త్యాగం చేసి అందరికి ఇస్తున్నా. అందరినీ రెడీ చేసినప్పుడు లొకేషన్ ఇచ్చినందుకు ప్రొద్దున్నే మేనేజర్ పనులు, ఓకే, ప్రొడక్షన్ పనులు, ఓకే, మేకప్ పనులు. నేను చెప్తానండి. నేను వచ్చేసరికి మంచిగా బడ్జెట్ అప్పుడే లేచింది. ఏం ప్రొడక్షన్ పనులు చేసింది? ఎవరు పెట్టారు? ఇక్కడ ఉన్నారు హార్డ్ వర్క్. యాక్చువల్లీ నేను వచ్చాక కూడా నేనే లేపాను. ఆ విషయం తెలుసా? కాదు, నీ డోర్ తీసింది ఆంటీ. నాకు క్రెడిట్స్ వద్దబ్బా, నేనే లేట్ గా రెడీ అయ్యా. ఇంకా లేట్ అవుతుంది. వీళ్ళందరూ ఫోటో షూట్ చేసుకుంటే నేను గొడుగులు పట్టుకుంటాను. జరిగేలాగే ఉంది. గొడుగులు పట్టుకుంటా అన్నా కానీ వీళ్ళ గొడుగు పట్టుకున్నాను. నేను గొడుగు కూర్చుంటా. మేము రెడీ అయ్యాము విత్ ఫ్లాగ్ శారీస్. నీ ఫ్లాగ్ శారీ చూపినన్నా. వావ్, చాలా చాలా అందంగా ఉన్నారు. వావ్, వెరీ నైస్. అక్కడ ఫస్ట్ షాట్ అవుతుంది. వి ఆల్ ఆర్ ఇన్ ప్యాట్రియాటిజం టుడే. జై హింద్, జై. ఓ మేడం, ఫస్ట్ షాట్ నీతోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ 4 అవ్వాలి రీల్స్. ఫైనల్లీ వీళ్ళంతా మంచిగా చీరలు కట్టేసుకున్నారు. నాకు ప్లెయిన్ కలర్స్ కట్టించి స్కూల్ నుంచి నేను భరతమాతగానే చేస్తున్నా. ఎప్పుడు నన్ను ఆర్టిస్ట్ మేము సైడ్ చీర గర్ల్స్ చేసి ఇదంతా ఈరోజు ఆర్గనైజర్ కమ్ లొకేషన్ కమ్.
అక్కడ ఉన్నది ద గ్రేట్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కదా, మిస్టర్ కార్తిక్ ఫ్రమ్ సారీ కార్తిక్ ఇస్ ద వైబ్రేషన్, యు నో, కార్తిక్ అనే పేరులో ఒక వైబ్రేషన్. మరీ అంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా పవర్ లేదు, బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎనర్జెటిక్ నేమ్ ఫర్ మీ. నీలిమా అక్క చెల్లెలు ఎక్కువ అనుకుంటా. యాక్చువల్గా ఎంతవరకు ఉండేది, ఇక్కడికి అయిపోయింది. పేరు మార్చేసాడు మీది. నన్ను నీలిమా అన్నావు కదా. నేను కార్తిక్ అండంలో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ మా ప్రాపర్టీస్ చూసారండి, అందమైన ప్రాపర్టీస్ రెడీ తీసేద్దాం. యాక్చువల్లీ పెద్ద గణేశుడు కొనుక్కుందాం అనుకున్నాం, బడ్జెట్ లేక పెద్ద చిన్న గణేశుడిని. ఈ అందగత్తెని చూసారా, ఎర్ర రంగులో ఎంత బాగుందో. టెడ్డీ బేర్లా నడుస్తున్నావురా నువ్వు. ఇక్కడ ఈయనేమో చెట్టు ఎక్కాడు. పోజులు నేర్పిస్తున్నాడు. ఫస్ట్ రెడీ అయిపోయి ఫోటో సెషన్ వాళ్ళు లక్కీ, ఎందుకంటే టైం ఉంటుంది కాబట్టి మంచి ఫోటోలు వస్తాయి. అందుకే నేను ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చా. ఫైనల్లీ నేనే కాదు, మా గర్ల్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి చూపిమ్మా మా అమ్మాయిల అందాలని. చూడండి గైస్, లేడీస్ కి ఎంత కష్టాలని. ఇది కూడా ఉండట్లేదు నాకైతే. నేనైతే ఫస్ట్ టైం ఈ కాస్ట్యూమ్ ట్రై చేస్తున్నాను వినాయక చవితికి. చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా గైస్? ఓకే ఫ్రెండ్స్, నేను బ్యాడ్ అయిపోయాను. వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్లాగ్ లో స్క్రీన్ షాట్ కూడా పెడతా, బిల్లు కట్టింది ఎంత మంది చికెన్ బిర్యానీ తిన్నారు అని. అవునరా తెప్పించావా? సీరియల్ యాక్టర్స్ ఇంత భారీగా రెడీ అవ్వడానికి జస్ట్ 2.5 hours పట్టింది. ఐషుక్ మాత్రం 3.5 hours పట్టింది. మళ్ళీ వేసుకున్న తర్వాత ఇవిడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మొత్తం ఇప్పుడు మళ్ళీ వేసుకోవడం ఈవెంట్ ఆర్టిస్ట్ కాబట్టి, మూవీ ఆర్టిస్ట్ కాబట్టి, మన సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి 8 to 10 కాస్ట్యూమ్ చేంజ్ చేసి అలవాటు రెడీ. ఈ రోజు ఫుల్ నన్ను రోస్ట్ చేయాలనుకున్నారు. బేసిక్ గా నేను రోస్ట్ చేసే ఛాన్స్ ఇవ్వను. అందరూ అక్కలు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకొకసారి కెమెరా వైపు తీసారు, క్లిప్ డిలీట్ చేస్తాను. వినాయక చవితికి 2 hours రెడీ అయింది, అది వేరే విషయం. వినాయక చవితి తొందర రెడీ అయ్యారు చెప్పాలి కదా. వినాయక చవితి తొందరగా రెడీ, కేరళ మీద అంత ప్రియం ఉంది కాబట్టి కేరళ ఉంటే అంతసేపు రెడీ కాలేదు. నేనే ఫస్ట్ రెడీ అయ్యాను, చాలా సింపుల్. అంటే కేరళ గెటప్ నాకు చాలా ఇష్టం కాబట్టి అలా టైం తీసుకొని రెడీ అయ్యాను. సో మొత్తానికి వినాయక చవితి కానీ ఇప్పటికి కానీ మా అమ్మని ఇంత బాగా రెడీ చేసినందుకు మీకు బై ఉషా పేజ్ నుంచి షీ ఈజ్ ద వన్ అండి. ఎందుకంటే పక్కగా ఉంటుందని పని మాత్రం చక్కగా అందరికి హెయిర్ స్టైల్స్ ఒక మంచి ఓపికతో బాగా
మీకు ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి ఇలా క్విక్గా కావాలి అంటే ఖచ్చితంగా జస్ట్ హ్యావ్ అ విజిట్ విత్ అవర్ పేజ్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ హర్. ఎస్ 10 నిమిషాలు చాలు. పెళ్లి కూతురు కంటే ఒక గంట కావాలా? గంట ఇస్తే చాలు. యాక్చువల్లీ 40 నిమిషాలు చాలనుకుంటున్నాను కూడా. సో తన పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మీకు కూడా ఏదో అందంగా కనిపించాలి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సో ఈ రోజు ఇదే లాస్ట్ కృష్ణాష్టమి అనుకున్నాం కానీ అవ్వలేదు. కృష్ణయ్య కనిపించలేదు. బట్ నేను కిండల్స్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ముగ్గురు కలిసి నెక్స్ట్ వీక్ చేస్తే అసలు ఏంటంటే మీరు ఫస్ట్ సరే మన షూట్కి వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడు చాలా ఎండ్ అయింది, ఓపిక లేదు కాబట్టి మన షూట్ 20 minutes కంప్లీట్ చేయాలి. అయిపోవాలి అంతే. ఫైనలీ ఈ రోజు నేను నా చివరి ఫోటో దిగబోతున్నానండి. 10:20 అయింది టైం. ఈ టైం కల్లా మా ఫోటో సెక్షన్ 3 కాన్సెప్ట్స్ అయిపోయాయి. 3 హెవీ కాన్సెప్ట్లే. వినాయక చవితి, ఓణము అండ్ ఇండిపెండెన్స్ డే ఫినిష్ చేశాను ఫైనల్లీ. ఇట్ టేక్స్ టైం బట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అంటే ఖాళీ టైంలో కూడా మేము ప్రొడక్టివ్గా ఎంజాయ్ చేసాము. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పాపం ఇల్లు అవన్నీ కూడా తనవే. తన ఇల్లే దారుణం చేస్తాము, తన బెడ్రూమ్ దారుణం చేస్తాము. తన ఇల్లు, తన బెడ్రూమ్, దాన్ని కాదు. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి, అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, అడ్వాన్స్ హ్యాపీ కృష్ణాష్టమి, అడ్వాన్స్ ఓణం. అడ్వాన్స్ హ్యాపీ ఓణం. సో ఒకవేళ ఇవన్నీ అయిపోయాక రిలీజ్ అయితే బిల్లి టైం. ఓకే, తొందరగానే చూపిస్తాను. చేసేదాక ఓకే గైస్. పొద్దు నుంచి బ్లాగ్ లో నేను కనపడలేదు ఎందుకంటే చెమట వచ్చి కష్టపడి పాలమ్మి నీళ్ళమ్మి పూలు కొని చాలా పూలు కొంది కానీ ఓణంకి కొంచెం ఎక్కువ రెడీ అయ్యింది. అంటే నన్ను అంటున్నా నుంచి పూలకి న్యాయం చేసి బాయ్ ఫ్రెండ్ కి కేరళ ఇంటికి కూడా ఇలా గెటప్ వెళ్తుంది. గెటప్ చేంజ్ చేయకుండా ఎంజాయ్. స్మెల్ బాగున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. అది ఫ్యామిలీ ఆడియన్స్ ఉండే బ్లాగ్. యాక్చువల్లీ మేము కూడా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాము. మై బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ. ఓకే గైస్ బాయ్. చాలా Bye, bye. లాస్ట్ లో వచ్చిన బాయ్ బాయ్. Bye. That's all for today. Bye guys. సో మా అపార్ట్మెంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. మాకు ఒకరోజు ముందే అయిపోయింది, మీరు వీడియో చూసుకుంటారు కదా. అండ్ ఇప్పుడే ఫ్లాగ్ పోస్టింగ్ అయింది. మా వాడికి అవార్డ్స్ వస్తున్నాయి, వెళ్ళి అవార్డ్స్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు 3 రేసుల్లో పాల్గొన్నాడు మా వాడు ఇండిపెండెన్స్ డే ఏదో కాంపిటీషన్స్లో. 3 టాప్ 1 గెలిచాడు. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ మామ్. ఇది మా క్లబ్ హౌస్, ఇక్కడే జరుగుతుంది ఫ్లాగ్ పోస్టింగ్. ఇది మా అపార్ట్మెంట్ అనమాట. ఇది మా బాల్కనీ నుంచి తీస్తున్నా. ఏ 3 మెడల్స్ చూపించు, నీ 3 మెడల్స్. ఏ చెప్పు దేనికి ఏమేమి వచ్చినాయో నీకు. ఒకటి ఖోఖో, ఒకటి బ్యాడ్మింటన్, ఒకటి రిలే రేస్. రిలే రేస్ అంటే ఏంద్రా అసలు? ఏం ఆట ఆడతారు? కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ వీడు 3 పార్టిసిపేట్ చేశాడు. ఆ 3 వచ్చాయి. ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉంటే ఎక్కువ వచ్చాయి. బద్ధకంతో అది పండుకున్నాడు ఏదో. కంగ్రాచులేషన్స్, హ్యాపీ ఇండిపెండెన్స్